ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, రోజు వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఆయన ఆశీర్వాదం యెహోషువ 3వ అధ్యాయం 7వ వచనంలోని కొంత భాగం. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను, నేను మోషేతో ఉండినట్లే నీతోనూ ఉండునని వారు తెలిసికొందురు. ఈ వాక్యము యెహోషువని దేవుడు గొప్ప చేయడానికి ముందు ఆయనను ఒక శిక్షణా కాలంలో నడిపించాడు. యెహోషువ కూడా మోషేకు సహాయకుడిగా చాలా కాలం సేవ చేశాడు. అలాగే దేవుడు కూడా మనల్ని ఒక సేవా స్థానంలో ఉంచి, ఒక నిశ్శబ్దమైన వాతావరణంలో ఉంచి, సాధారణ పరిసరాల్లో మనల్ని సిద్ధం చేస్తాడు. దేవుడు చేసే ప్రతి గొప్పతనం ముందు నిశ్శబ్దతతో కూడిన శిక్షణ ఉంటుంది. ఈ గొప్పతనం మన కోసం కాదు, కానీ దేవుని మహిమ కోసం. యెహోషువను దేవుడు గొప్ప చేయడానికి కారణము ఆయనను ప్రసిద్ధిపరచడం కోసం కాదు, కానీ దేవుడు యెహోషువతో ఉన్నాడని ప్రజలు తెలుసుకోవడం కొరకు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మన పేరు వెలుగులోకి రాదు, కానీ దేవుని పేరు మన ద్వారా వెలుగులోకి వస్తుంది. అలాగే నేను మోషేతో ఉండినట్లే నీతోనూ ఉందును అని దేవుడు యెహోషువతో చెప్పినట్టు మనతో కూడా ఉంటాడు. అది మనల్ని గమనిస్తున్న ప్రజలు చూస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్యానికి కృతజ్ఞతాస్తుతులు. యెహోషువను మీరు గొప్ప చేసినట్లుగా మా జీవితంలోనూ మీ యొక్క ఉద్దేశములను బట్టి మమ్మల్ని ఉపయోగించుకోమని అడుగుతున్నాం తండ్రి. మా ప్రతిష్ట కోసం కాదు నాయన, కేవలము మా ద్వారా నీ నామము మహిమపరచబడాలని మేము ఆశిస్తున్నాం తండ్రి. అలాగే మీరు మాతో ఎల్లప్పుడూ తోడుగా ఉండమని అడుగుతున్నాం తండ్రి. ఎటువంటి ఇబ్బందులు ఇరుకులు వచ్చినా కానీ మీరు మాకు చాలినంత దేవుడుగా ఉండి మా తోడు నిలువమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకెవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది. మీరు నాకు మెసేజ్ చేయండి, నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచి స్థిరపరచునుగాక. ఆమేన్.